అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. మే నెల రాశి ఫలితాల్లో మీ కర్కాటక రాశి వారికి ఈ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా ఈ నెల మీకు గోచరంలో ప్రధానంగా చూసుకోవాల్సింది మీకు 14వ తారీఖు నాడు మీకు ధనాధిపతి అయినటువంటి సూర్యుడు రాశి పరివర్తన చెంది మీకు లాభస్థానంలో సంచరించబోతున్నారు. ఇది మీకు ఆర్థికంగా పరిస్థితుల్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది. ఇప్పటి వరకు మీకు వర్క్ ప్లేస్లో కొద్దిగా టెన్షను లేకపోతే అభిప్రాయ భేదాలు, మీకు బాస్తోని మీకు వివిధ విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే శని యొక్క నీచ దృష్టి మీ వర్క్ ప్లేస్లో ఉంది కాబట్టి మీకు అర్ధాష్టమ శని కూడా నడుస్తున్నది. కాబట్టి వర్క్ ప్లేస్లో మీకు ఓ పక్క మంచి మీరు ఎంత కష్టపడుతున్నా ఒకవైపు మీకు పొగిడేవారు, మీకు సపోర్ట్ చేసేవారు ఉన్నా ఏదో ఒక తెలియని వెలతి మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అది మీకు 14వ తారీఖు నాడుతోని తీరుతుంది. వర్క్ ప్లేస్లో సిచ్యువేషన్స్ క్రమంగా మీకు మెరుగుపడతాయి. అలాగే 1వ తారీఖు నాడు మీకు గురువు రాశి పరివర్తన చెంది మీకు ఆయన చక్కగా లాభస్థానంలో సంచరించబోతున్నారు. ఆయన యొక్క సంచారము మీకు సామాన్యంగా అక్కడి నుంచి యోగించబోతున్నది. కాబట్టి మీకు లాభాల్లో మంచి వృద్ధి ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఈ నెల 19వ తారీఖు నాడు శుక్రుడు కూడా రాశి పరివర్తన చెంది ఆయన మీకు లాభస్థానంలో లాభాధిపతి తన స్వస్థానంలో సంచరించబోతున్నారు. ఈయన యొక్క సంచారం మీకు అనేక రకాలుగా యోగిస్తుంది. మీకు రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టిన పెట్టుబడులకి, భూములకి, వ్యవసాయం వీటికి సంబంధించిన వాటిల్లో మీకు మంచి లాభాలు వస్తాయి. మీకు కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇది మంచి అవకాశాన్ని మీకు కల్పిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడుల మీద మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇలాంటి అనేకమైనటువంటి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి మీకు ఏర్పడతాయి. అలాగే ఈ నెల మీకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగుంది. మీరు చేసిన షేర్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా మీకు చక్కటి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఉన్నత విద్యార్థులకి బాగున్నది, ప్రేమికులకు బాగున్నది. అయితే తండ్రి గారి ఆరోగ్యం విషయం జాగ్రత్త. వారికి ఏదన్నా సర్జరీలు కానీ హాస్పిటలైజేషన్ ఇలాంటి వాటికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో వృద్ధులైన వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా వారి పరిస్థితులు ఎలా బాగాలేకపోతే వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు వర్క్ ప్లేస్లో మీకు ఆపోజిట్ సెక్స్ వాళ్ళు అంటే స్త్రీలతోని ముఖ్యంగా మగవాళ్ళు అయితే సహోద్యోగులు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా మీకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీలైనంత వరకు అటువంటి సిచ్యువేషన్స్కి అటువంటి అవకాశం ఇవ్వకుండా కొద్దిగా వాళ్ళతో అనవసరంగా మాట్లాడకుండా కొద్దిగా మీ జాగ్రత్త మీరు తీసుకోండి. దీనివల్ల మీకు వర్క్ ప్లేస్లో అనవసరమైనటువంటి ఇబ్బందులు, మానసిక ఒత్తిడి మీకు తగ్గే అవకాశం ఉన్నది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. మీకు గురువు ఆయన మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు అప్పులు తగ్గే అవకాశము, కొత్తగా లోన్స్ కోసం అప్లై చేసుకునే వారికి లోన్స్ వచ్చే అవకాశం ఉన్నది. మీకు అప్పులు తీర్చుకునే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇలా అనేక విషయాలలో మీకు పాజిటివ్స్ ఉన్నాయి. అదే టైంలో కొద్దిపాటి ఛాలెంజెస్ కూడా మీకు ఈ నెల కూడా కంటిన్యూ అవుతాయి. సో మొత్తం మీద చూసుకుంటే కర్కాటక రాశి వారికి గత నెలలతో పోలిస్తే ఈ నెల గోచరం బాగుందని చెప్పొచ్చు. ఈ పరిస్థితులు మీకు క్రమక్రమంగా నెల గడుస్తున్న కొద్దీ అనేకమైనటువంటి పరిణామాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఇది ఈ నెల మీకు గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల రాశి ఫలితాలతో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.